హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్‌తో వచ్చానండి. ఇండియన్ నేవీ నుంచి మనకి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నో రిటన్ ఎగ్జామినేషన్. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఓన్లీ మెరిట్ మార్క్స్ తోటి మాత్రమే ఇది తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం నోటిఫికేషన్‌లోకి వెళ్తే అన్‌మ్యారీడ్ మెన్, అన్‌మ్యారీడ్ విమెన్ మాత్రమే ఎలిజిబుల్ అండి. మ్యారీడ్ అయితే ఎలిజిబుల్ కాదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఆఫీసర్ రేంజ్ పోస్టులండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జెండర్ వచ్చేటప్పటికి మెన్ అండ్ విమెన్ ఓన్లీ అన్‌మ్యారీడ్ అని మాత్రమే ఇచ్చారిక్కడ. సో లెట్స్ గో ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. క్యాండిడేట్స్‌కి ఖచ్చితంగా ఎట్లా ఉండాలంటే బీఈ, బీటెక్ లేదా పీజీ చేసిన వాళ్ళైతే ఎంఎస్సి ఆర్ ఎంసీఏ అండ్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి, మీరు అప్లై చేసుకోవడం అయితే జరగండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా వీళ్ళే కాదు, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా ఎన్సీసీ సి సర్టిఫికేట్. ఇప్పుడు ఎన్సీసీలో ఏ, బి, సి అని త్రీ సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఏ వచ్చేసి మనం 10th లోపు అయిపోతుంది, బి వచ్చేసి ఇంటర్మీడియట్ లోపు అయిపోద్ది, సి వచ్చేసి డిగ్రీలో. సో ఎలాగా ఏబిఏ కాకుండా ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఇక్కడ మనకి క్లియర్గా సి సర్టిఫికేట్లో ఆర్మీ, నేవీ వింగ్స్లో చేసిన వాళ్ళు మాత్రమే, డైవర్షన్ ఆఫ్ ఆర్మీ, నేవీ వింగ్ ఆఫ్ ది ఎన్సీసీలో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా ఎన్సీసీ కూడా, మనకి ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ ఆల్సో ఇక్కడ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ ఎట్లా జరుగుతుందంటే www.joinindiannavy.com.gov.inలో మనకి ఎట్లాగ మెడికల్ టెస్ట్ ఎట్లా మనము మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాలనేది క్లియర్గా అక్కడైతే రాసిందండి. సో అది ఒకసారి మీరు చూసుకొని ఇక్కడ మీరు క్లియర్గా గ్రీన్ కలర్స్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఆ బ్లూ కలర్లో ఉన్నదాన్ని మీరు ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది. సో మీరు అది చూసుకొని మీరు క్లియర్గా ఎట్లాగ ప్రిపేర్ అవ్వాలనేది ముందే డిసైడ్ అవ్వండి. తర్వాత వచ్చేసేటప్పటికి హూ కెన్ అప్లై అంటే క్యాండిడేట్స్ హూ హ్యావింగ్ గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్తో పాటుగా గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ మనం గ్రాడ్యుయేషన్ అనే అంటాము. సో ఆ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్న పిల్లల్లో 5th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. 5th సెమిస్టర్ పాస్ట్ అంటే 1 to 3 సెమిస్టర్స్, లైక్ 1 to 3 ఇయర్స్ ఏ బ్యాక్లాగ్స్ లేకుండా, వెయిట్లోనే ఏ బ్యాక్లాగ్స్ లేకుండా మంచి పర్సంటేజ్, అంటే మినిమల్గా ఎంత పర్సంటేజ్ అంటే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు, బీఈ, బీటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఆల్సో పీజీ చేసిన వాళ్ళల్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ బై ద బీటెక్లో వచ్చిన మార్క్స్, ఎంఎస్సీలో వచ్చిన మార్క్స్, పీజీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్కి మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి ఆ మెడికల్ టెస్ట్కి కూడా మీరు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ మీకు చెప్పేశారు. తర్వాత మీకు వాళ్ళు ఏసీ కోచ్ యొక్క, అంటే ఏసీ 3rd టైర్ ఫెయిర్ కూడా వాళ్ళే పే చేస్తారండి. సో దానికోసం మిమ్మల్ని ముందే అడుగుతారు, ఎవరు ఎప్పుడు అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన సెకండ్ స్టెప్లో మీకు ఏసీ 3 టైర్ ఫెయిర్ అయితే నేవల్ వాళ్ళే పే చేస్తారండి. సో మీరు ఫెయిర్ కోసం కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఎస్ఎస్బి ప్రొసీజర్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ తీస్తారండి. ఆ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు క్యారెక్టర్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ఎంట్రీ. సో ఎవరైతే ఎంట్రీ అవ్వాలి, లైక్ ఎవరైతే ఎంట్రీ సెలక్షన్ జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ అనేది ఉంటుంది, తర్వాత క్యారెక్టర్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. సో ఈ వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత దీనికి మనకి 2 years ఆఫ్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 2 years ఆఫ్ ప్రొబేషన్ ఉన్న తర్వాత ఆఫీసర్ గ్రేడ్ ర్యాంక్ మాత్రమే ఇస్తారండి మనకి. ఆఫీసర్ గ్రేడ్ ర్యాంక్ తర్వాత ట్రైనింగ్ మనకి ఖచ్చితంగా 6 months అనేది ట్రైనింగ్ అయితే మనకి ఓరియంటల్ ట్రైనింగ్ నేవల్లో, నార్మల్గా ఓరియంటల్ ట్రైనింగ్ 6 months ఉంటుంది. తర్వాత వచ్చేసేటప్పటికి షిప్లో కూడా ఒక 3 months ట్రైనింగ్ అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. సో మీరు
ట్రైనింగ్ తీసుకునేటప్పుడు చాలా అలర్ట్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో, నేను మాక్సిమం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశానండి. సో, మీరొకసారి నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా మీరు ఎంతవరకు ఎలిజిబుల్ ఏంటి అనేది క్లియర్‌గా మీరు చూసుకొని ప్రతీది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంతా చూసుకొని అండ్ ఆల్సో ముఖ్యంగా దీనికైతే రిటన్ ఎగ్జామినేషన్ ఏమీ లేదండి. ఓన్లీ ఎన్‌సీసీ తర్వాత మీరు చదివిన బీఈ, బీటెక్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్ లేకుండా మీ పేరు, మీ ఫాదర్స్ నేమ్ అన్నీ మీరు డీటెయిల్డ్‌గా మంచిగా అప్లై చేయండి. అండ్ ఆల్సో స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ స్కానింగ్‌లో మిస్టేక్ వచ్చినా కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మేము రిజెక్ట్ చేస్తామని చెప్పేసి స్కానింగ్‌లో కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు స్కాన్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకొని స్కాన్ చేయండి. సో, ఒకటి మీరు వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు మీరు అన్ని కాపీస్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో మీరు జాబ్‌కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు స్కాన్ చేసే కాపీస్ కానీ, తర్వాత వచ్చేసేటప్పుడు మీరు సిగ్నేచర్స్ కానీ ఏది చేసినా కరెక్ట్‌గా ఉండేలాగే చేయండి. ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేసినప్పుడు తప్పొస్తే మాత్రం మీరు సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. హౌ టు అప్లై అనేది కూడా కింద మనకుందండి. 2 ఆగస్ట్ 2024 టు సేవ్ టైమింగ్. సో, ఇక్కడ మీరు అక్కడి 2 ఆగస్ట్ అంటే మొన్నటి నుంచే స్టార్ట్ అయిందండి ఇది. 2 ఆగస్ట్ నుంచి ఉంది. సో, మీరు ఎంత త్వరగా పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా అప్లై చేసుకోవడానికైతే చూడండి. ఇక్కడ క్లియర్‌గా చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు స్కాన్డ్ కాపీస్ మాత్రం తప్పు చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.